గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, నమః పన్నగనద్ధాయ నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాదమందరాయ గరుక్మతే. మూలమూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని ఎదురుకుండా సదా ఆజ్ఞాపాలకుడైనటువంటి గరుడాళ్వార్లు ఉంటారు. గరుడుణ్ణి దర్శించుకుని వేదవేద్యుడు వేద ప్రతిపాద్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమూర్తిని దర్శించుకుని ఆనంద నిలయుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు ఉప్పొంగిపోయినటువంటి భక్త బృందాలు ఆ బంగారు ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా బయటికి వస్తూ ఉన్నారు, లోపలికి వెడుతూ ఉన్నారు. స్వామివారి సన్నిధి ఎప్పుడూ కూడా మనకు ఎంతో ఆనందాన్నిచ్చే పెన్నిధి. సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సువర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతు. పున్నమ గరుడ సేవలో ఈనాడు గరుడాళ్వార్ల పైన స్వామి ఊరేగుతూ ఉంటారు ఉత్సవరాయుడి. ఆ సమయంలో ప్రతిలేని గోపుర ప్రభలను వీక్షిస్తూ ఉన్నాం. అన్నమాచార్యులు వారు స్వప్న సాక్షాత్కారాన్ని చేసుకున్నప్పుడు కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషు గంటి అన్నారు. అంతేకాకుండా ప్రతిలేని గోపుర ప్రభలు గంటి అని చెప్పి ఆ గోపుర ప్రభలు అవి మరొక కాంతులతో వాటిని పోల్చలేము. బహుశా ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విరాజిల్లేటువంటి శ్రీ వైకుంఠంలో కూడా సనక సనందన సనత్కుమారాదులకు కలిగే ఆనందము కన్నా మిన్నేమో ఆనంద నిలయుని యొక్క కలియుగంలో ఆయన యొక్క రూపాన్ని దర్శించినటువంటి భక్తావతంసులకు. ఎందుకంటే భక్తుల కోసం ఆయన వైకుంఠాన్ని వీడి ఇలాతలంపై ఆయన విలసిల్లుతూ ఉన్నాడు. వైకుంఠుడు ఇక్కడ ఉన్నాడు కనుక వికుంఠ అనేటువంటి ఒకానొక మన్వంతరంలో ఆయన ఒక తల్లి గర్భాన జన్మించినటువంటి వాడు కనుక ఆయన వైకుంఠుడు. అటువంటి స్వామి ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు గరుడ వాహనం పైన వాహన మండపంలో. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. పున్నమ గరుడ సేవలో
భగవంతుని యొక్క రూపాన్ని దర్శించి దహరాకాశంలో పదిలపరుచుకుంటూ ఉన్నారు భక్త బృందాలందరూ కూడా. స్వామివారి యొక్క ఆ యొక్క శఠారి శిరస్సును ధరిస్తూ ప్రపత్తితో శరణాగతి భావనతో వెళ్ళగొడుగుల కింద గోవిందుని యొక్క కమనీయ రూపాన్ని నిజవాహనమైన గరుడునిపై దర్శించి చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఎవడు నీకు అంజలి ఘటించు నెప్పుడేని అతనికి ఐశ్వర్యం అక్షరగతి నొసంగి కించితు ఉచితోపకృతి సల్పనంచు సిగ్గు చెందెదట ఎంత ఔదార్యమెందుకందు. స్వామివారు కానీ ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారు కానీ ఎంతో ఔదార్యంతో ఉంటారు. అటువంటి వారిని దర్శించటము అని అంటే అది మహాద్భుతం. అటువంటి ఆ గోవిందుని యొక్క సన్నిధిలో భక్త బృందాలు ఈనాడు ఏది కోరితే అది స్వామి అనుగ్రహిస్తాడు. స్వామివారి యొక్క మహదైశ్వర్యానికి చిహ్నాలైనటువంటి ఊర్ధ్వపుండ్రములు ధరించినటువంటి గజరాజములు చీని చిరాంబరములతో విలసిల్లుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రగజములు అని అంటే వాటిని దర్శిస్తేనే చాలు మనస్సు ఒక్కసారి ఉప్పొంగిపోతుంది. ఆ గజేంద్ర మోక్షణంలో ఉండేటువంటి పద్యములన్నీ కూడా గుర్తుకొస్తాయి. అవన్నీ కూడా మనకి సరిపోయేట్లుగా ఈ సంసార కాసారంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సమస్యలనేటువంటి నక్రముల యొక్క బాధపడి ఉన్నాం. బహుశా అప్పుడు గజేంద్రుడిని ఒక మొసలి బాధ పెడితే ఇప్పుడు మనకి కలియుగంలో అనేకమైనటువంటి బాధలు. కనుక ఇటువంటి అరిషడ్వర్గములు లేదా ఇతరములైనటువంటి వాటి నుంచి పరిరక్షించడానికి కలిదోషహరణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో కొలువై ఉన్నారు. ఆయనని ఏది కోరితే అది ఇస్తాడు. కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అన్నారు అన్నమాచార్యులు వారు.
నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా నానా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా కుంకుమాంకిత వక్షాయ కుందేందుధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. నిజ జ్యేష్ఠ మాసంలో పున్నమనాడు గరుడ సేవ పెరియ తిరువడికి నేల ఈనిందా అన్నట్లుగా భక్తకోటి తండోపతండాలుగా తరలి వచ్చారు. గరుడునిపై స్వామి రూపాన్ని దర్శించటము అనంటే సాక్షాత్తుగా భక్త సంరక్షకుడైనటువంటి శ్రీ వైకుంఠనాథుని దర్శనమే. అందుకే గరుడ సేవ అనంటే 108 దివ్య దేశాల్లో కూడా ప్రత్యేకతను తెలిసి వైష్ణవ శిరోమణులు అభివర్ణించారు. గరుడు సర్పయజ్ఞోపవేతం కలవాడని, విష్ణు రథమైన వాడని, ప్రహ్లాదునిలా భాగవతాగ్రగణ్యుడని, అనన్య సాధారణ విక్రమాఢ్యుడని, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి అని, హరిప్రియుడని, వైష్ణవ ధర్మవేది అని, ధర్మ ప్రసంగ ప్రథితాత్మ శౌర్యుడని, జగద్ధితానంత గుణాంబు రాశి అని, కృపాళుడని, సత్యవ్రతుడని, స్వేచ్ఛారూపుడని, శృతి స్మృతి జ్ఞానగురుడని కీర్తిస్తూ ఉంటారు భక్త బృందాలు. ఇలా ఇంకా ఆ గరుడుని యొక్క చరిత్ర చెప్తూ ఉంటే ఎంతో తన్మయత్వం కలుగుతుంది. సౌపర్ణాఖ్యానం వింటేనే నాగదోషములన్నీ కూడా తొలగిపోయి భగవంతుని యందు అనన్యమైనటువంటి ప్రపత్తి ఏర్పడుతుంది. ఎందుకంటే భగవానుని యొక్క నామం వినడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఆయన లీలలను తెలుసుకోవడం మరింత ముఖ్యం. శృణువతః శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితం కాలేన నాతిదీర్ఘేణ భగవాన్ విశతే హృది. ఎవరైతే ఆ శ్రీనివాసుని యొక్క లీలలను నిత్యము శ్రద్ధతో వింటూ ఉంటారో, అలాగే వాటి నిత్యము తన్మయంతో వర్ణిస్తూ ఆనందిస్తూ ఉంటారో, వారి హృదయంలో ఏ ప్రయత్నము లేకుండా అతి తొందరలోనే భగవానుడు ప్రకటమవుతాడు. భగవాన్ విశతే హృది అని వ్యాస భగవానులు స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా స్వామి యొక్క మహిమను వింటూ ఉండాలి. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాసరిత్. కథాశ్రవణం ద్వారా కర్ణరంధ్రముల ద్వారా భక్తుల హృదయ కమలంలో స్వామి ప్రవేశించి వారిలో ఉండేటువంటి మాలిన్యం అంటే పాపరూపమైనటువంటి దోషం అంతా కూడా శరదృతువు యొక్క జలంలోని మాలిన్యాన్ని నిశ్శేషంగా ఎలా అయితే హరిస్తుందో అలా హరించుకుపోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. వర్షాకాలంలో నీరు బురదతో ఉంటుంది. అప్పుడు ఒక కుండలో కానీ బిందెలో కానీ నీరు పోసి దానిలో ఇండుపు గంధం కానీ స్ఫటిక కానీ కలిపితే నీరు స్వచ్ఛమవుతుంది. కానీ
మాలిన్యం పాత్ర అడుగులోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. అయితే ఆ పాత్ర కొద్దిగా కదిలితే మళ్ళా నీటిపైకి బురద వస్తుంది. శరదృతువులో నదులు, చెరువులు, వాటి యందు నీరు మొత్తం స్వచ్ఛమే. అలాగే తపస్సు, దానము మొదలైన వాటితో ఆ అందరి యొక్క పాపములు కూడా తాత్కాలికంగా శమిస్తాయి. కానీ భగవానుడైనటువంటి కృష్ణుడు ఎప్పుడైతే ఇలా దర్శన మాత్రం చేత మనస్సులో స్థిరమవుతాడో అప్పుడే పాపములన్నీ కూడా నిశ్శేషముగా పోతాయి అనేటువంటిది మనం గ్రహించాలి. అందుకే ఇంతమంది భక్తులు ఇన్ని ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఆధునిక సాంకేతిక సౌకర్యాల ద్వారా కూడా ఆ యొక్క స్మృతిపథంలో నిలవడేమో పరమాత్మ అని చెప్పి నింపుకోవడం కోసం, గుండెలలో పెట్టుకోవడం కోసం అని చెప్పి బంధిస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానం కూడా పరిపూర్ణమైనటువంటిదే. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరహం ధునోతి శమలం కృష్ణ సలిలస్య యథాసరత్. హృదయంలో స్వామి ప్రవేశించడం చేత శుద్ధమైన మనస్సు గల పురుషునికి అవిద్య, అస్మిత, ధనార్జన చేయాలి అనేటువంటి కోరికలు మొదలైనటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంకా భగవంతుణ్ణి ఆయన విడిచిపెట్టడు. ఎలా అయితే దేశాలన్నీ తిరిగి అలసిపోయినటువంటి వాడు ఇంటికి చేరిన తరువాత ఇంటిని ఎలా అయితే విడిచిపెట్టకుండా ఉంటాడో అలా పరమాత్మ సన్నిధిలో ఉండాలి అని చెప్పి సంకల్పిస్తారు. ఈ సాంసారిక క్లేశాల వల్ల అలసి సొలసిపోయినటువంటి భక్తావతంసులంతా కూడా ధౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం నముంచతి ముక్త సర్వపరిక్లేశ పాంథ స్వశరణం యథా. కర్మయోగంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ యోగీశ్వరుడైనటువంటి హరిని నిష్ఠతో సేవించేటువంటి వారి పట్ల అనురక్తుడుగానే ఉంటాడు. అయితే భక్తితో కనుక వాడు గనక స్వామి సన్నిధానానికి వస్తే, వాడు గనక విరక్తుడైతే ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దైవాధీనేషు కామేషు దైవాధీన స్వయం పుమాన్ కో విశ్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రతః. కనుక ఆ భక్తితో స్వామికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. నమస్కరించుకుందాం. ఋతవస్సాగరాద్వీప వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. బలం విష్ణో ప్రవర్ధతాం అని చెప్పి నిత్యం ఆ స్వామి సన్నధానంలో మంగళాశాసనం చేద్దాం, తరిద్దాం. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ
మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయదాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు దేహమున నిన్నియును జన్మించెనే దేవు దేహమున నిన్నియును నణగె మరి ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవు దేహమున నిన్నియును జన్మించెనే దేవు దేహమున నిన్నియును నణగె మరి ఏ దేవు విగ్రహం సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు నే దేవు చైతన్యమిన్నిటికి నాధారమే దేవుడవు వ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు పాదయుగమిళయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం బనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులే పుణ్యులు ఏ వేల్పు పాదయుగమిళయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం బనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైకహిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు శ్రీ వెంకటేశ్వరే దేవే తీర్థాని సకలాన్యపి విద్యంతే సర్వదేవాశ్చ మునయః ఏతరస్తథా.
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం సర్వదైవ వా ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదం కీర్తయంత్యథవా విప్రాహ తే ముక్తాః పాపపంజరాత్. సకల తీర్థములు కూడా వెంకటేశ్వర స్వామి యందే అవన్నీ కూడా అంతర్లీనమై ఉంటాయి. కనుక శ్రీనివాసుని స్మరించేవారు ఆయన యందే పాప పంజరముల నుండి విముక్తులై విలీనమవుతారు. కనుక అటువంటి స్వామిని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః అని అన్నారు. కనుక ఉత్సవంలో దర్శించడం చాలా పుణ్యం. ఎలా అయితే విద్యలలో వేద విద్య, మంత్రములలో ప్రణవము, ధేనువుల్లో కామధేనువు, ప్రియ వస్తువుల్లో ప్రాణము, సర్పాల్లో శేషుడు, దేవతల్లో మహావిష్ణువు, వర్ణముల్లో బ్రహ్మజ్ఞాని, వృక్షముల్లో కల్పవృక్షము, హితులలో భార్య, తీర్థముల్లో గంగ, తేజస్వంతమైన వాటిల్లో రవి, ఆయుధాల్లో వజ్రాయుధం, లోహాల్లో కాంచనం, రత్నాల్లో కౌస్తుభం ఎలా గొప్పవో అలా వాహనములలో గరుడ వాహనం ఘనమైనది. క్షేత్రములన్నింటిలో శ్రేష్టమైనటువంటిది వెంకటాచలము, అది ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్పి మనకు స్కాంద పురాణం స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. భగవంతుని యందు ప్రీతిని పెంచుకున్నటువంటి వారికి మాత్రమే గరుడ వాహనారూఢుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును తిరుమల క్షేత్రమందు దర్శించటం ఈ కలియుగంలో సాధ్యపడుతుంది. ఎందుకంటే వాసుదేవాలయముగా చెప్పబడేటువంటిది కేవలం తిరుమల ఆలయమే. శ్రీ వెంకటాచలో నామ వాసుదేవాలయో మహాన్ సప్తయోజన విస్తీర్ణ శైలేంద్రో యోజనోచ్ఛ్రితః అస్తి స్వర్ణమయో దేవి రత్నసానుభృదాయతః ఇంద్రాద్యా దైవతగణాః వశిష్టాద్యా మునీశ్వరాః సిద్ధాः సాధ్యాశ్చ మరుతో దానవా దైత్యరాక్షసాః రంభాద్యా అప్సరస్సంఘాః వసంతి నియతం ధరే తపశ్చరంతి నాగాశ్చ గరుడాః కిన్నరాస్తథా అని చెప్పి బంగారు ఛాయతో రత్న సానువులతో అలరారే ఈ వెంకటాచలం పైన ఇంద్రాది దేవతలు, వశిష్టాది మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, అప్సరోస్త్రీలు, దానవులు, దైత్యులు అందరూ కూడా స్వామి యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తితో ఇక్కడ వసిస్తూ ఉంటారు. నాగులు, గరుడులు, కిన్నరులు అందరూ కూడా ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. స్వామి యొక్క దర్శనాన్ని చూసి ఆనందించి తద్గతమైనటువంటి చిత్తవృత్తితో వారు ఇక్కడ పుణ్యతీర్థములతో ఆ యొక్క గ్రుంకలిడుతూ ఆనందాన్ని పంచుకుంటూ స్వామి దర్శనం చేతనే వాళ్ళు పునీతులైపోతూ ఉన్నారు. కనుక స్వామి దర్శనం అనేటువంటిది అపూర్వమైనటువంటి అంశం. కనుక జ్ఞానులు దీన్ని పరమాత్మ నిలయంగా ఈ వెంకటాచలాన్ని పేర్కొంటున్నారు. అటువంటి ఈ యొక్క వెంకటాచలం పైన ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఇలాంటి దయాస్వరూపమైనటువంటి వెంకటాచలం పైన అత్యున్నతమైనటువంటి గరుడ వాహనం పైన శ్రీనివాస పరమాత్మను వీక్షించడం అనేటువంటిది మహాభాగ్యం, మహాభాగ్యం. ఎందుకంటే యత్కీర్తనం సకల పాపహరం మునీంద్రాః యద్వందనం సకల సౌఖ్యదమేవ లోకే. ఎవరిని కీర్తించడం సకల పాపహరము, ఎవరికి నమస్కరించడం సకల సౌఖ్యప్రదాయకము, ఎవరి గురించి యాత్ర చేయడం దేవతలకు కూడా పూజనీయము. అటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఈ వెంకటాచలం. యాత్రాపియం ప్రతి సురైరపి పూజనీయ తాదృంగ్ మహాన్ భవతి వెంకటశైలముఖ్య. వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శించినా విష్ణు సాయుధ్యం లభిస్తుంది అని స్కాంద పురాణం తెలియజేస్తున్నది. కృతయుగంలో 10 సంవత్సరాలు సంపాదించే పుణ్యం, త్రేతాయుగంలో 1 సంవత్సరంలో వచ్చే పుణ్యం,
ద్వాపర యుగంలో 5 నెలలకు వచ్చే పుణ్యం కలియుగంలో ఒక్క రోజులో వచ్చే పుణ్యం 1,000,000 రెట్లు ఎక్కువగా శ్రీనివాసుని దర్శిస్తే లభిస్తుంది. శ్రీనివాసునిలో సకల తీర్థాలు, దేవతలు, మునులు, పితృదేవతలు అందరూ నివసిస్తూ ఉంటారు. కనుక రోజుకు ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, లేదా సర్వకాలాల్లో కానీ ఆ శ్రీనివాస స్వామి యొక్క స్మరణ ఉండాలి. కనుక ఆయనను కీర్తించినా స్మరించినా మానవులు పాపములనేటువంటి బంధనము నుండి విముక్తులవుతారు. నారాయణుడు పరదైవతము కనుక స్మరణాత్ సర్వపాపఘ్నం స్మరణాద్ ఇష్టవర్షిణం, అలా ఆయన్ని స్మరించాలి. దర్శనాన్ ముక్తిదం చేసం, దర్శనం చేసుకుంటే ఇంకా మహాభాగ్యం. కాబట్టి అటువంటి ఆ యొక్క ముక్తిధాముడైనటువంటి శ్రీనివాసుని ఈనాడు భక్తులందరూ దర్శిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుడు దర్శన మాత్రం చేతనే సకలాశ్రమాల వారికి కూడా ముక్తిని అనుగ్రహించేటువంటి వాడు. యతులకు, బ్రహ్మజ్ఞానులకు, విరక్తులకు వేదాంత శ్రవణం, జ్ఞానం, వైరాగ్యం, సన్యాస స్వీకారం వల్ల కానీ అది లభించదు. శ్రీనివాసునికి క్రిమికీటకాదులు, దేవతలు, మునులు, తపోధనులు సమానులే. అయ్యో నేను పాపినే అని భయపడవలసినటువంటి అగత్యమే లేదు. పుణ్యాత్ముడనని గర్వించను కూడదు. శ్రీనివాసుని అనుగ్రహం పొందడంలో అందరూ సమానులే. కందువగు హీనాధికములిందులేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య చెప్పినట్లుగా శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తివై. సర్వపాప నిర్వాపకము, మహాపవిత్రం, పాపలవిత్రం వెంకటాద్రిలో ఉండేటువంటి శ్రీనివాసుని భక్తితో దర్శించడం. ఆయనను సేవిస్తే ఉన్నతోన్నతుడవుతాడు. శ్రీనివాసుని సంసేవనం కంటే గొప్ప పుణ్యం కానీ, సమానమైన పుణ్యం కానీ వేరే లేదు. ఎందుకంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి వ్యాసుల వారే స్వయంగా తెలియజేశారు. కనుక శ్రీనివాస పరములే అన్నీ, ఆయన కంటే వేరైనటువంటివేవీ కలియుగంలో లేవు. కనుక ఇతరములన్నిటినీ విడిచి శ్రీనివాస స్వామిని ఆశ్రయించాలి, ఆయన్నే శరణు పొందాలి. శ్రీనివాస పరా వేదా, శ్రీనివాస పరా మఖా, శ్రీనివాస పరా సర్వే, తస్మాదన్యం న విద్యతే, అన్యత్ సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. వేదములు ఎవరిని కీర్తిస్తూ ఉన్నాయో, యజ్ఞముల యొక్క పరమావధి ఆ యజ్ఞేశ్వరుని దర్శనము ఏదైతే ఉన్నదో అదే ఈనాడు గరుడ సేవలో లభిస్తూ ఉన్నది. సర్వతపఫలం కంటే 1,000,000 రెట్లు ఫలితం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చేత లభిస్తూ ఉన్నది. తపో దానాదులు కూడా అవి ఎంతో ఉత్కృష్టమైనవి. తత్ఫలం శ్రీనివాస సందర్శనం చేత సులభంగా లభిస్తూ ఉన్నది ఈ గరుడ సేవలో. వెంకటేశ్వరుణ్ణి 2 ఘడియలు ధ్యానిస్తే 21 తరముల వారితో కూడి విష్ణులోకం పొందుతారని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక శ్రీనివాసుని సందర్శనం కలిగినటువంటి వారికి పుణ్యక్షేత్రాలు ఇతరమైనటువంటివి దర్శించనవసరం లేదు. పారంపర్య సమాగతద్వయమను బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయస్ఫుట సేముషీకులైనటువంటి జియంగార్లు శ్రీవైష్ణవ గోష్ఠి నెరుపుతూ ఉంటే ఆలయం అంతా కూడా పవిత్రమైనటువంటి ఓంకారము ప్రతిధ్వనిస్తూ ఉన్నది. వెంకటేశ నామము ప్రసిద్ధముగా గోవిందనామముగా ఉన్నది. గోవిందనామపు ఘోషలతో వెంకటాచలం మిన్నంటుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.
వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరమ్ములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను. కనక చేలము మెరయ సర్వాంగములను భూషణములురయ, కనక చేలము మెరయ సర్వాంగములను భూషణములురయ, మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను. గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు, గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు, పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను.
నేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. ఆ ఆ, విజ్ఞాన సంపన్న మతి ప్రసన్న లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవధర్మవేది ఖగేశ్వరో న శుభమాతనోతు. గరుక్మంతునిపై ఈ పున్నమ భవ్యవేళ ఊరేగుతూ ఉండేటువంటి దేవదేవుణ్ణి వీక్షించి భక్త బృందాలు పులకించిపోతూ ఉన్నారు. ఎన్నో విలువైన సొమ్ములు ఎదదాల్చాడు. సహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారం ఇలాంటి విలక్షణమైనటువంటి హారాలు ధరించి గురుకిరీటధారి అయినటువంటి స్వామిని మకర తోరణం కింద చూసినటువంటి భక్త బృందాలందరూ కూడా కోలాటాలు భజనలు చేసి తాదాత్మ్యతతో హరికీర్తనంలో భాగస్వాములై ఉన్నారు. ఆ నాగాభరణుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలను నాగాభరణుడైనటువంటి గరుడు తన చేతుల్లో ధరిస్తూ ఉన్నాడు. బల, గుణ, శౌర్య, ధైర్య, ఔదార్య, నిస్వార్థ, నిష్కలంక శీలాది మహత్వాన్ని, జ్ఞాన విజ్ఞాన శక్తి సామర్థ్యాలను, జగద్ధితకరమైన విశాల హృదయాన్ని, లక్ష్మీ కృపా కటాక్ష పాత్రతను, భాగవతాగ్రగణ్యతను, ధార్మిక ప్రవృత్తిని, దయాగుణ సంపదను, శృతి స్మృతి జ్ఞాన గురుత్వ వైశిష్ట్యాన్ని, సత్యవ్రతత్వాన్ని, వైష్ణవ ధర్మవేదితను, విష్ణు రథత్వాన్ని హృదయంగమంగా పదిలపరుచుకున్నటువంటి దీక్షాదక్షుడు ఖగేశ్వరుడు. అటువంటి పక్షిరాజు మాకు సకల శుభాల్ని ఇవ్వాలి అని చెప్పి భక్త బృందాలు ఆ యొక్క శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి నిత్యముక్తులలో శ్రేష్ఠుడైనటువంటి గరుడాళ్వార్లను కూడా స్వామితో సమానంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తార్క్ష్యో గుణాఢ్యో అతిబల కృపాళు సత్యవ్రత కామచరో మనోజ్ఞ శృతిస్మృతి జ్ఞానగురు సతాంస ఖగేశ్వరో నశుభమాతనోతు. పరమ రమణీయమైనటువంటి శ్రీనివాసస్వామి శార్ంగాయుధధారి యొక్క కమనీయ మహనీయ మూర్తిని దర్శిస్తూ ఉన్నాం. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. స్వామిని భజిస్తే ఇంకా ఉత్తమమైనటువంటిది అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు గనక ఆయన తిరుమూర్తిపైనే భక్త బృందాలు తమ యొక్క దృష్టిని అనన్యంగా నిలిపి ఉన్నారు. ఏ స్వామి యందు మూర్తిత్రయము, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, నవబ్రహ్మలు, ఏకోన పంచాశన్మరుత్తులు, వసువులు, దిక్పాలకులు, మునులు, సిద్ధ గంధర్వ పదాలు, అణిమాద్య అష్టైశ్వర్యాలు, చతుర్దశ భవనాలు, కులాచల దిగ్గజ మహానాగములు, సింధు గంగానదీ ముఖ్య తీర్థములు, సకల సామ్రాజ్యములు ఉన్నాయో, పరమపదము కూడా ఉన్నదో అటువంటి దేవాధిదేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు. ఆ గజేంద్రుడిని చూడండి ఎంత టీవీగా మరొక గజముతో పాటు వస్తూ ఉన్నదో. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుం తవా అని చెప్పి ఆనాడు గజేంద్రుడు స్వామిని గరుడ గమనుడిగా దర్శించి, స్వామి నేను ఈ శరీరం కోసం నిన్ను వైకుంఠం నుండి గరుడునిపై రమ్మని చెప్పి ప్రార్థించలేదయ్యా. నా ముఖస్థమైనటువంటి
పద్మయుగళాన్ని నీ పాదపద్మములపై ఉంచాలని చెప్పి ప్రార్థించాను అని అంటే కరిగిపోయాడు స్వామి. నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భోస్సురా రక్షంతామితి దీనవాక్యకరిణ. ఆ యొక్క కరి యొక్క ఏడ్పుని బ్రహ్మాదులు ఇతర దేవతలు ఎవరూ కూడా పట్టించుకోలేదుట. అప్పుడు మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి. అలాంటి ఆర్తత్రాణపరాయణుడు చక్రాయుధధారి అయినటువంటి శ్రీనివాసుడు, ఆయనను ఆశ్రయించడమే మన యొక్క మానవ జీవితానికి పరమావధిగా భావించాలి. ఆయన అనుగ్రహిస్తే బ్రహ్మ శాపం అనేటువంటిది ఏం చేస్తుంది? ధ్రువుడు చిరకాలం బతికాడు కదా, బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది? ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రము యొక్క అగ్ని జ్వాలల నుండి బయటపడ్డాడు ఉత్తరా గర్భస్థుడైన పరీక్షిన్ మహారాజు. బ్రహ్మ మాయ ఏమి చేయగలుగుతుంది? గోవత్స బాలకుల్ని ఆయన తానే చూపించాడు. మృత్యువు ఏమి చేయగలుగుతుంది? సాందీపని యొక్క కొడుకుల్ని తెచ్చాడు. పాపం ఏమి చేయగలుగుతుంది? అజామిళుల్ని ఉద్ధరించినటువంటి వాడు ఆయన. కనుక ఆయన దాసులకు వచ్చేటువంటి ఇక్కట్లే ఉండవు, అన్నీ సుఖములే. కనుక అంత దాతను, చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ, కటి వరదహస్తాలతో పైనుండేటువంటి 2 చేతుల్లో శంఖచక్రాలతో మకర కుండలాలతో ఊర్ధ్వపుండ్రముతో గురు కిరీటధారి అయి కనకాంబరములు, మల్లెలు, మొల్లలు, తులసి ఇత్యాది పూమాలికలతో స్వామి ఎంత వైభవంగా కన్నుల ముందు నిలిచి ఉన్నాడు. హిరణ్య గర్భాదులకు తండ్రి అయినటువంటి వాడు ఆ స్వామి, సనకాదులకు ఏలికైనటువంటి వాడు, దివిజులకు రక్షకుడు, మునులకు వరదుడు, జ్ఞానులకు పరదైవతము, జగంబులకు మూల కారణమైనటువంటి ఆయనను చాలా భక్తితో యశోదానంద గోపులు తమ పుత్రుడుగా పెంచారు. గోపికాజనాలు తమకు ప్రియుడుగా వలచారు. పాండవులు భావమరిదిగా భావించారు. ఇలా మమకారాలను వారందరూ అనుభవించలేదా? అయితే ముచికుంద దదిభాండ కమలాకర భీష్మాదులు పరతత్వమైనటువంటి నారాయణుడని చెప్పి భజించి బ్రహ్మపదాన్ని పొందారు. పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, త్రిశక్తియుతుడై, అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖ అమరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్. ఆ శ్రీ వైష్ణవ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి ఏ వైష్ణవ శిరోమణి అయినా కూడా స్వామిని ఆశ్రయించి తరించాలి. అదే జీవన పరమార్థమని భావిస్తారు. శ్రీ వెంకటేశ చరణో శరణం ప్రపద్యే. కిటుగరుడని నీ వెక్కినను పటపటదే కొలువ గణపరిలే. కిటుగరుడని నీ వెక్కినను పటపటదే కొలువ గణపరిలే. కిటుగరుడని నీ వెక్కినను పటపటదే కొలువ గణపరిలే. కిటుగరుడని నీ వెక్కినను పటపటది కులుబ గణపదిలే. ఇటుగరుడని నీ వెక్కినను ఇటుగరుడని నీ వెక్కినను. ఎగసిన గరుడని ఏ పునఃాయని జిగిదొలక చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునఃాయని జిగిదొలక చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే. ఇటుగరుడని నీ వెక్కినను పటపటదే కులుబ గణపదిలే. ఇటుగరుడని నీ వెక్కినను
ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు ఝల్లని రాక్షస సమితి నీ మహిమ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ధర్మ ప్రసంగ ప్రథితాత్మశౌర్యో జగద్ధితానంత గుణాంబురాశి స్వపక్ష విక్షోభిత దిక్తటాంతః ఖగేశ్వరో న శుభమాతనోతు. ఆ పక్షిరాజు పైన సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. శ్రీ వైష్ణవ శిరోమణులు భక్తి అతిశయంతో వైఖానస ధర్మశాస్త్రాన్ని అవబోసను బట్టినటువంటి దక్షులు ఆ యొక్క స్వామిని అర్చనతో తరించి స్వామి యొక్క తత్వాన్ని మహత్వాన్ని లోకానికి చాటుతూ ఉన్నారు. ప్రపన్నులైన వారికి స్వామి దాసుల శ్రీపాద తీర్థము శిరసా వహించుట సకల పుణ్యనదీ స్నానము. త్రికాలాల్లో ఆచార్య వందనాలే సంధ్యావందనాలు. అభ్యాగత శ్రీవైష్ణవులను ఉపచరించినటువంటి వాక్యాలే గాయత్రీ మంత్ర జపాలు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానాలే వేదపారాయణలు. జ్ఞానాగ్నియందు కామక్రోధములనేటువంటి సమిధులను వ్రేల్చడమే ఔపాసనము. ఆర్తులైన వారికి శ్రీవైష్ణవ మార్గములు ఉపదేశించడం అతిథి సత్కారములు. తాత ముత్తాతల వలె ఉండటమే దేవపితృ సంతర్పణములు. స్వామి తిరువారాధన చేయటమే సకల యజ్ఞములు చేయటం. వేదోక్తమైన కర్మ నియమముల ఫలములు ఇలా సిద్ధిస్తూ ఉన్నాయి. పరమార్థాన్ని గ్రహించినటువంటి భక్త బృందాలు స్వామి సేవలో, శ్రీవైష్ణవ సేవలో వారందరూ కూడా తరిస్తూ ఉన్నారు. స్వామివారిని చకోరాల్లా చంద్రుని అనుగ్రహ కిరణాలకి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క వెంకటాద్రి చందమామ అయినటువంటి శ్రీనివాసుడు భక్తకోటికి అక్షయమైనటువంటి ఆనందాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఈనాడు గరుడ సేవ చాలా ఘనంగా సాగుతూ ఉన్నది. సాటి లేనటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనుక వెంకటాద్రిపై ఉండేటువంటి స్వామిని స్వయంగా దర్శించి భావించేటువంటి వాళ్ళు ఎంతో భాగ్యవంతులు. తస్య దర్శన మాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసాః సిద్ధచారణయోషితః పూజయంతి సదాకాలం
వెంకటేశం కృపానిధిం. కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయః అంగలగ్నా వినశ్యంతి వెంకటాచలమారుతై. ఇక్కడ సమస్త దేవతలు ఉంటారు ఈ వెంకటాచలం పైన. ఇంద్రాదులు, దిక్పాలకులతో పాటు ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దైవగణాలు రాత్రింపవళ్ళు శ్రీనివాసుని నిత్యము నిరతము సేవిస్తూ ఉంటారు. వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించరు, చూడగలిగిన మహాత్ముల మనోనేత్రాలకు గోచరిస్తారు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి సౌఖ్యం కలుగుతాయి. పర్వతంపై ఉంటున్నటువంటి సిద్ధచారణులు అందరూ కూడా సర్వకాలాల్లో కృపానిధి అయినటువంటి శ్రీనివాసుణ్ణి పూజించి తరిస్తూ ఉంటారు. ఈ వెంకటాచలంపై వీచే వాయువులు నరుల యొక్క బ్రహ్మహత్యాది పాపములను నశింపజేస్తాయి అని చెప్పి స్వయంగా వ్యాస భగవానులు తెలియజేశారు. కనుక భక్తులందరూ కూడా స్వామిని ఎల్లవేళలా ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఆ వైజయంతి వనమాలికాధరుడు భక్త ప్రీతితో ఎప్పుడూ ఉంటాడు. బ్రహ్మాది దేవతల ఐశ్వర్యాలన్నీ కూడా స్వామి దేవేరుల కటాక్ష వీక్షణాల్లో తావన్మాత్రములే. మహాపురుషుల మాహాత్మ్యములన్నీ కూడా స్వామిచ్చేటువంటి వరాలలో లవలేశాలే. అన్ని చదువుల ప్రభావాలు నారాయణ అష్టాక్షరంలోని సహస్రాంశములే. ఉత్పత్తి, స్థితి, లయములనేటువంటి మాయాశక్తి సంకల్పమాత్రం స్వామిదే. స్వామి మహిమ అనేటువంటిది తెలుసుకోవడం ఎవరికీ అది సాధ్యము కాదు, అగోచరం, తర్కవాదులకు అభేద్యం, యుక్తులకు అసాధ్యం. భక్తులకు మాత్రం ఆయన పరమ సులభుడు. అరచేత పట్టినటువంటి తంగేటి జున్ను అటువంటి స్వామిని, అరచేత ఆమలకము వంటి వాడైనటువంటి స్వామిని ఈనాడు వెంకటాచలం పైన భక్త బృందాలు అనన్య సామాన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆయన అనుగ్రహిస్తే భక్తులకు సాధ్యం కానిదంటూ ఉంటుందా? ఆయనకు పాన్పైనటువంటి శేషుడు ఈ బ్రహ్మాండాన్ని ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆయనకు వాహనమైనటువంటి గరుక్మంతుడు అవలీలగా అమృతాన్ని తీసుకువస్తూ ఉంటే వజ్రాయుధానికి ఒక ఈక రాల్చాడు. ఆయన కూతురైనటువంటి గంగాభవాని హరుని శిరస్సు నెక్కి తాండవం చేస్తూ ఉన్నది. ధ్రువుడు బ్రహ్మలోకాన్ని అతిక్రమించాడు. నారదుడు సురలకు పోరు పెట్టుతూ ఉన్నాడు. రుక్మాంగదుడు యమలోకం పాడు చేశాడు. శుకుడు వైరాగ్యాన్ని చూరగొన్నాడు. కనుక అటువంటి దాసానుదాసులకు దాసుడై ఉండటం కన్నా భాగ్యమే ఉంటుంది. అందుకే కులశేఖర పెరుమాళ్ళు అంటారు, నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవా త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అని చెప్పి. అసలు స్వామి యొక్క అనుగ్రహం ఉంటే భక్తులకు ఏమైనా కూడా అది చాలా సులభమైపోతుంది. బ్రహ్మాండ కోట్లన్నీ కుక్షిన పెట్టుకున్నటువంటి ఆయన్ను గర్భంలో అవలీలగా మోచింది దేవకీదేవి. విశ్వరూపుడైనటువంటి ఆయనను కౌగిలించుకున్నారు గోపికలు. సర్వతోముఖుడైనటువంటి ఆయన్ను ముద్దు పెట్టుకున్నది యశోదమ్మ. అపరిమిత బ్రహ్మమైనటువంటి ఆయనకు ద్వారకా పట్టణాన్ని కట్టాడు విశ్వకర్మ. సర్వవ్యాపకుడైనటువంటి ఆయనకు రథాన్ని నడిపాడు దారకుడు. అనంతనాముడైనటువంటి స్వామికి నామకరణం చేశాడు గర్గుడు. వేదాంత వేద్యుడైనటువంటి ఆ పరమపురుషునికే చదువు చెప్పాడు సాందీప మహర్షి. ఎటువంటి అద్భుతాలు! వింటూ ఉంటే స్వామి ఎంత భక్త సులభుడో మనకు తెలుస్తూ ఉన్నది. కనుక ఆయన యొక్క కరుణ అనేటువంటి దాన్ని పొందటం కోసం మనం ఎంతగానో ఉవ్విళ్ళూరుతూ ఉండవలసినటువంటి అగత్యం ఉన్నది. కలియుగంలో కలిదోషములు తొలగించగలిగినటువంటి మహానుభావుడు ఆ స్వామియే. అటువంటి దేవాధిదేవుడు కృపాసింధువైనటువంటి స్వామిని మనం చక్కగా ప్రార్థన చేద్దాం. దేవకీనందనుడు, గోపాలమూర్తి, లక్ష్మీ మనోహరుడు, భూకాంతాప్రియుడు, గోపికావల్లభుడు, రుక్మిణీ ప్రాణనాయకుడు, సత్యభామా మనోహరుడు, జాంబవతీ సుముఖుడు, కాళింది సరస సల్లాపము చేయువాడు, మిత్రవిందతో
ఎంతో ఆనందమును పంచుకునేటువంటి వాడు, భద్రా కుచకుంభ విహారుడు. అటువంటి ఆ స్వామి సత్కథా ప్రసంగములన్నీ కూడా భాగవతాది పురాణములు వివరిస్తూ ఉంటాయి. ఆ కథలు వినేటువంటి వారికి పరలోకం సులభమైపోతుంది. కనుక స్వామిని ఈనాడు మనం దర్శిస్తూ ఉన్నాం. ఆయన యొక్క దర్శన మాత్రం చేతనే ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ స్వామి యొక్క మూర్తి సామాన్యమా? ఎవని యొక్క రోమంలో ఈ అజాండ కోట్లన్నీ వడమి ఉన్నాయో, ఏ మూర్తి నాభీకమలంలో బ్రహ్మదేవుడు జన్మించాడో, ఏ మహాదేవుని పేర శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అని చెప్పి మహాసంకల్పం చెప్పబడుతూ ఉన్నదో, అటువంటి పురాణ పురుషుణ్ణి, దానవ వైరిని మనం వీక్షిస్తూ ఉన్నాం, తరిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు 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 శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ 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 నిశ్రీపాదమే శరణు. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా పరమాత్మా
నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంకయే. పద్మమాలను దాల్చే నీవు నాభియందు పద్మము కలిగినటువంటి వాడు. పద్మమును పోలిన కన్నుల కల నీ అరికాళ్లయందు పద్మముల చిహ్నములు కలవు. అటువంటి శ్రీనివాస నీకు నమస్కారము అని చెప్పి గరుడాళ్వార్లపై ఉండేటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఉన్నారు. అశేష భక్తజనం నేడు పున్నమ గరుడ సేవలో వెంకటాద్రి వైభవాన్ని వీక్షించటానికి విచ్చేశారు. వెంకటేశ్వర స్వామి వారి పదారవింద మకరంద సంసేవాసక్తితో స్వామి సేవలో మునిగి తన్మయులవుతూ ఉన్నారు. స్వామి తన పాదాలను ఆశ్రయిస్తే వారికి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నాడు. పార్థాయ త్వత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహ కరదర్శితౌ తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరణారవిందాలను భక్తి అతిశయంతో ఆశ్రయిస్తూ ఉన్నారు. నీ నామస్మరణమును నీ నామోచ్చారణము నీ దర్శనమున్ మానక సలిపెడు భాగ్యము శ్రీనిధి నా కొసగవయ్య చేతులు మోడ్తున్. భక్తులందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు, మనస్సులో ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రీనివాస నిత్యము కాదు నిరతము నీ నామస్మరణ చేస్తూ ఉండాలి, నీ నామోచ్చారణం చేస్తూ ఉండాలి. ఇలా వెంకటాచలంపై నీ దర్శన భాగ్యం మాకు కలుగుతూ ఉండాలి. అప్పుడే మేము ధన్యులమవుతాము. అసలు ఏది అడిగితే అది ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. ఆయనను అడగనటువంటి వాడిది తప్పు, కానీ ఆయన ఎవరినన్నా అనుగ్రహించను అని అన్నాడా అభిమతాధిక దాన రసికుడు శ్రీనివాసుడు. అడుగని వాని దోషమది అంతియ లేదను మాట నోట వెల్వడినది లేదా. ఆర్తజన బాంధవుడాతడు కోరకుండ నిచ్చెడి నెరదాత యాతడు. కుచేలుడు మేడలు వేడనే మహాత్ముడు నిఖిలం వసంగడే చతుర్భుజుడాతనికి అంజలించదన్. ఆ స్వామిని గొప్ప గొప్ప ప్రార్థనలు చేయాలనేటువంటిది కూడా అవసరం లేదు. యథాశక్తిగా పుష్పం పత్రం ఫలంతోయం సమర్పిస్తే భక్త సులభుడైనటువంటి స్వామి పరమప్రసన్నుడవుతాడు. గోవిందాయనుచున్ ముకుందయనుచున్ గోపాలయంచున్ మహాదేవస్తుత్య పదాబ్జయంచు నేను భక్తింగొల్తు నింతే ప్రభు. ద్యావాపృథ్యవకాశపూర్ణములు కళ్యాణైకతానమ్ములో భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింపశక్తుండనే. స్వామి ఎంతో అద్భుతంగా ఈనాడు గరుడ సేవలో వెళ్ళగొడుగుల కింద తన్మయులైనటువంటి భక్తులకు కమనీయంగా ఆయన సుదర్శనుడై గోచరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దర్శనం ఎంతో భాగ్యం. శరదిందూపమైన మోమున సుధా స్వచ్ఛ ఊర్ధ్వ పుండ్రమ్ముతో శిరమందున్ వెలుగొందు వజ్రముకుట శ్రీభూషతో నూతనాభరణాలంకృత మంగళాంగములతో భాసిల్లు శేషాచలేశ్వర నా మానసపీఠమందొక నిమేషంబైన కొల్లుండుమా. స్వామి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. ఆ వెళ్ళగొడుగు కింద నీ యొక్క బంగారు రూపాన్ని అందరూ కూడా కనులారా వీక్షిస్తూ ఉన్నారు. స్వామి నీ యొక్క రూపాన్ని దర్శించినటువంటి మాకు ఎంతో ఆనందాన్ని కలుగుతూ ఉన్నది. ఆనంద నిలయుడు అయినటువంటి నీవు ఈనాడు వేదము చెప్పినట్టుగా సదృష్ట్వా మృడయాతినః అన్నట్లుగా మా సన్నిధికి విచ్చేశావు. అటువంటి నిన్ను ఆశ్రయిస్తాం, తరిస్తాం. ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా. ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును
శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. సమస్త దేవతలకు ఎవరు ఆధారభూతుడో అటువంటి శ్రీనివాసుడే ఈ కలియుగంలో ఉండే మానవులకు నిజమైన రక్ష. తిరియక్కుల యొక్క సేవలో తిరువెంకటాచలపతి ప్రసన్నమై తన యొక్క గరుడ వాహనం పైన ఊరేగుతూ భక్తకోటిని ఉద్ధరిస్తూ ఉన్నాడు. అసలు ప్రహ్లాద నారద వశిష్ఠాదులందరూ కూడా ఏ ఘనునికి దాస్యం చేస్తూ ఉంటారో అటువంటి యజ్ఞభోక్త అయినటువంటి స్వామిని అనంతమైనటువంటి నమస్కారములతో ఆశ్రయిస్తూ ఉన్నారు భక్త బృందాలు. ధ్వజమై వాహనమ్మై వితానమునై మరి ఆసనమునై వ్యజనమునై సఖుండనై బంటై వేదమయుండు తార్క్ష్యుడా ద్విజకులనాథుడే ఘనుని వేడుక మ్రోల వసించి కొల్చు నా ఆ కొల్చున్ ఆ త్రిజగద అభీష్టదాయకు హరిన్ నేను భక్తి భజించుటెప్పుడో అని చెప్పి భక్త బృందాలు ఎంతో కాలంగా ఆయన యొక్క సేవకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్వజంగా ఉంటాడు, వాహనంగా ఉంటాడు, వ్యసనకర్రగా ఉంటాడు, ఆసనంగా ఉంటాడు, అలాగే మిత్రుడుగా ఉంటాడు, వేదమయుడైనటువంటి ఆ యొక్క గరుడాళ్ళవార్లు. ఇలా కామరూపి అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉంటాడు గరుడు. అటువంటి గరుడాళ్వారులపై వేడుకతో స్వామి ఎప్పుడు కనువిందు చేస్తాడా అని భక్త బృందాలు అశేషంగా తిరుమలకు తరలి వచ్చారు. అటువంటి దైవానుభూతి మత్తచిత్తులకు స్వామితో పాటుగా స్వామివారి వాహనములలో ఒకటి గజేంద్రుడు కూడా. ఎందుకంటే బ్రహ్మోత్సవాదుల్లో కూడా గజవాహనం ఉంటుంది. దానికి ముందు వసంతోత్సవం ఉంటుంది. గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. రామాయణంలో వాల్మీకి అంటారు రామచంద్ర ప్రభువుని ఇలలో వచ్చినటువంటి ఆ పరుడైనటువంటి మహావిష్ణు స్వరూపుణ్ణి ఏనుగుపైన చూడాలనుకున్నట్ట. ఆ ఎంతో చక్కని రాముణ్ణి ఏనుగుపై ఎప్పుడు చూస్తామా అని చెప్పి వారంతా కూడా ఆనందించారు. అటువంటి ఆ గజవాహనాలు అశ్వవాహనములు ఇవన్నీ ముందు ఉండగా స్వామివారు ఊరేగుతూ భక్త బృందాలందరినీ కూడా సమానంగా కటాక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు కూడా మానవుడు శాశ్వతమైనటువంటి శ్రీనివాస పదమును ఆశ్రయించడో అప్పటి వరకే వాడికి భౌతికమైనటువంటి చింతనలు అనేటువంటివి పీడిస్తూ ఉంటాయి. శ్రీనివాస పదముల యందు ఎప్పుడైతే అనన్య చిత్తముతో ఉంటాడో ఇంకా లోటేముంటుంది. తావద్భయం ద్రవిణగేహ సుహృన్నిమిత్తం తావద్భయం ద్రవిణగేహ సుహృన్నిమిత్తం శోకస్పృహ పరిభవో విపులశ్చ లోభ తావన్మమేత్య సదవగ్రహ ఆర్తిమూలం యావన్నతే అంఘ్రిభయం ప్రవృణీతలోకః. యావన్నతేంఘ్రిమభయం ప్రవృణీతలోకః. మానవుడు ఎంతవరకు అభయస్థానమైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించడో అంతవరకు వాడికి ధనము, గృహము, స్త్రీ, పుత్ర, మిత్రాదులచే సంబంధాలన్నీ ఉంటాయి. అప్పుడు కలిగేటువంటి భయము, అవి శోకము ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటి వల్ల లోభము, ఇతరములైనటువంటి అవమానాదులు సిద్ధిస్తూ ఉంటాయి. అయితే పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుని పాదములను ఆశ్రయిస్తే ఇవన్నీ ఏమీ ఉండదు. తే అంఘ్రిం, ఆ యొక్క స్వామి నీ యొక్క పదాలను గనక వాడు ఆశ్రయిస్తే అభయం ప్రవృణీత లోకః. లోకంలో ఎవరైనా సరే, ఒక గజేంద్రుడైనా సరే, లేదా భయంతో నీ నామాన్ని స్మరించినటువంటి అజామిళుడైనా సరే, ఎవరైనా కూడా ఉద్ధరింపబడతాడు. లోకంలో
శోకింపదగినటువంటివి ఏవి అంటే పశ్వాదులు కదా అంటూ ఉంటారు. పాపం వాటికి ఏమీ తెలియదు అని. కానీ వాటికన్నా కూడా హరిభక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళను చూసి శోకించాలి అన్నారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. కనుక అలాంటి పద కవితా పితామహుని యొక్క భక్తి అతిశయంతో నిండిన కోలాటములోకి పక్క, భక్తుల యొక్క సుధా భావబంధురమైనటువంటి మాధుర్య చింతనలు మరో పక్క, ఇవన్నీ వెంకటాచలంలో భక్తులకు చాలా తన్మయత్వాన్ని కలిగిస్తూ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చాటేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయంగార్లు, చిన్న జీయంగార్లు, అలాగే ఆ గోష్ఠిని నెరపుతూ ఉండేటువంటి శ్రీవైష్ణవ ఆచార్యులు అందరూ కూడా మనకు ఆశ్రయణీయులే. ఎందుకంటే 12 మంది ఆళ్వారులు 4000 పాశురాలను పాడారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. చాలా భక్తి అతిశయంలో ఉండి ఆ యొక్క దేవాధిదేవుడైనటువంటి శ్రీహపతి యొక్క భక్తిలో ఓలలాడినటువంటి వాళ్ళు ఆళ్వారులు. శ్రీహపతికి చక్కగా ఆనందకర కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఎన్ని జన్మల పుణ్యమో స్వామి ముందు నిలిచి స్వామివారికి హారతి పళ్ళ్యాన్ని అర్చకుల ద్వారా అందించడం అనేటువంటిది. అడుగడుగున భక్తకోటి విచ్చేసి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సందర్శించి తరిస్తూ ఉన్నారు, అందించి భాగ్యవంతులవుతూ ఉన్నారు. ఎందుకంటే పూర్వపాపము యొక్క ప్రభావము చేత హరిగాథల యందు విముఖులై ఉండేటువంటి అజ్ఞానులు కనుక లోకంలో ఉంటే వారు శోకింపదగినటువంటి స్థానీయులే. ఎందుకంటే విజ్ఞానఘనులైనటువంటి ఇటువంటి వారిని మనం దర్శిస్తూ ఉండాలి. తేటిరీతి సశ్రీదైతంబుగా సహచరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానస వీధి కొల్చదన్నంటారు వైజయంతి విలాసంలో సారంగు తమ్మయ్య. అంటే నిరతము ఆ యొక్క శ్రీనివాసుని యొక్క దివ్య గాథలను భావిస్తూ జీవితాన్ని పండించుకున్నటువంటి వాళ్ళు ఆచార్యులు, ఆళ్వారులు. అటువంటి గొప్పదైనటువంటి ఆచార్య సంపదకు క్షేత్రం ఈ తిరుమల. ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రమో తిరుమల క్షేత్రం. జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామే తిరుమల నంబి ఇత్యాదుల యొక్క సేవకు కరిగిపోయాడు, కదిలిపోయాడు, వారికి సహకరించాడు. అటువంటి శ్రీనివాసుని ఆశ్రయిద్దాం, తరిద్దాం.
ఫలములు కంగి గమనించితే కలిదోషములు మానే రంగుగని శరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమము నీవే హరి నీ ప్రతాపమున కట్టనేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వర హరి నీ ప్రతాపమున కట్టనేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వర శ్రీనివాస ప్రభు ఆ దివ్యమైనటువంటి వాహన ప్రీతితో గరుడంపై విహరిస్తూ ఉంటే సువర్ణముతో చేయబడినటువంటి సహస్రనామమాల, మకరకంఠి, లక్ష్మీహారం వంటి విలక్షణమైనటువంటి ఆభరణములన్నిటినీ కూడా ధరించి ఈనాడు స్వామి ఊరేగుతూ ఉన్నాడు. పున్నమ గరుడ సేవలో శ్రీనివాసుని యొక్క కమనీయ రూపాన్ని దర్శించి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు భక్త బృందాలు. మంగళం వెంకటేశాయ వాంఛితార్థప్రదాయిని వెంకటాద్రి నివాసాయ విశ్వరూపాయ మంగళం. అర్థుల కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి వారికి ఎంత మనోహరమైనటువంటి దివ్య స్వరూపం. ఆ దేవదేవుని యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది. విశ్వరూపుడైనటువంటి వెంకటాచల నివాసి యొక్క స్వరూపాన్ని ఈనాడు భక్త బృందాలు ఎంతో ఆర్తితో వీక్షించి తరిస్తూ ఉన్నారు. వైకుంఠాత్ పరమోహ్యేష వెంకటాఖ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోహ్యహం దదామి ప్రార్థితానర్థాన్ మనుజేభ్య సదాసురాన్. నేను ఇక్కడే ఉండి వెంకటనగంపై శ్రీ భూదేవేరులతో కొలువై ఉండి నిత్య కళ్యాణ చక్రవర్తిగా భక్తుల యొక్క ఆర్తిని తీరుస్తాను అని చెప్పి కలియుగంలో స్వామి ప్రతిజ్ఞ చేశాడు. మరి కలియుగంలో అంత శరణాగతి భావంతో ఉండేటువంటి వాళ్ళను రక్షించాలన్నటువంటి మహత్సంకల్పంతో ఉండేటువంటి స్వామి సన్నిధానానికి రానటువంటి జన్మ మానవ జన్మ ఎందుకు అవుతుంది? ఆయన వైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరానికి విచ్చేశాడు. అసలు శ్రీనివాసుని యొక్క రూపాన్ని ఆదిత్య పురాణంలో దేవశర్మ చక్కగా వర్ణించాడు. త్రైలోక్య సుందరి మహాలక్ష్మి శ్రీనివాసుని వక్షపీఠి పైన సదా విలసిల్లుతూ ఉంటుంది. ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని ఏకాగ్రచిత్తంతో ఆ తల్లి అనుభవిస్తూ ఉంటుంది. ఆమె లోకానికంతటికీ యజమానురాలు, వెంకటపతికి ప్రియురాలు. వక్షస్థలం మీద ఉండి ఆయన క్షమాగుణాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది ఆవిడ అని చెప్పి తెలియజేశారు. ఆయన యొక్క క్షమాగుణాన్ని వృద్ధి చేయడం కోసం అమ్మవారు ఆయన యొక్క దివ్య వక్షస్థలంపై విరాజిల్లుతూ ఉంటారు. స్వామి నాభియందు జన్మించిన బ్రహ్మ శ్రీవారి యొక్క పాద కమల సౌందర్య మగ్న మానసుడై తన 8 నేత్రాలు చాలక బహురూపి అవుతూ ఉంటాడట. అలా ఎంత స్వామి సౌందర్యాన్ని ఆస్వాదించినా కూడా ప్రపన్నజనులైనటువంటి దేవతలు తన్మయులై మళ్ళా మళ్ళా చూస్తూ ఇక్కడే నిలిచిపోయి ఉంటారట. అసలు ఆదిశేషుడు తన కళ్ళతో, అంటే ఆయన సహస్ర శిరస్సులు కలిగినటువంటి వాడు గనక అనంతమైన నేత్రాలతో స్వామిని అనవరతం దర్శిస్తూ ఉన్నా తనివి తీరలేదు అని భావిస్తూ ఉంటాడట. అలాగే ఆయన పాదాలనే సేవించేటువంటి వారందరూ కూడా ఎప్పుడు కూడా సంతతము ఆ స్వామి పాదార విందములయందుండేటువంటి రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబుర కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలో పరతత్వచిహ్నై, ఆ పరతత్వచిహ్నములైనటువంటి వాటిని మేము సదా దర్శిస్తూ ఉండాలి అని చెప్పి వారందరూ కూడా పాదమాహాత్మ్యాన్ని కీర్తిస్తూ ఉంటారు.
ఎవరైతే స్వామి పాదమాహాత్మ్యాన్ని కీర్తిస్తూ ఉంటారో వారి ఇళ్లలో పద్మావతితో పాటు పద్మసంభవనితో పాటు స్వామి సదా తన పరివారంతో ఉంటాను అని చెప్పాడు. పాదములందు పద్మరేఖలు కలిగినటువంటి వాడు. పద్మ తన కరపద్మములతో పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. పాదాలు పద్మరేఖలతో భాసిల్లుతూ ఉంటాయి. ఎంత వైభవం ఇది! స్వామి పాదాలను మనం దర్శిస్తూ ఉంటే మనలో ఉండేటువంటి పాపములన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. నిజంగా ఆ యొక్క స్వామికి నిత్యము ఉపచారాలు చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. అందుకే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని భావిస్తే చాలు వారందరికీ కూడా సకల విధములైనటువంటి రోగములు కూడా పోతాయి అన్నారు. జాత్యంధానాంచ చక్షూంసి దాసి త్వన్మూర్తి దర్శనం బధిరాణాంచ శ్రోత్రాణి త్వత్కథాశ్రవణం తథా. అంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. గుడ్డివాళ్లకు నేత్ర దృష్టినిచ్చి తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేస్తాడు. చెవిటి వాళ్లకు చెవులనిచ్చి దివ్య చరిత్రను వినేట్లుగా భాగ్యాన్నిస్తాడు. మూగవాళ్లకు వాచాలత్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. స్వాధ్యాయపరులుగా మారుస్తాడు. భక్తుల అనిష్టాలను తొలగించి వాళ్లకు సకలాభీష్టాలను కూడా కరుణిస్తాడు. ఇలాంటి స్వామి దయను వేదాంత దేశికుల వారు దయాశతకంలో అద్భుతంగా రచించి తరించారు. స్వామి చరణాలను శరణు పొందితే ఆయన సర్వలోకాలకు దయాసముద్రుడు. అటువంటి స్వామి విష్ణో పదే పరమ మధ్వ ఉత్సా అని చెప్పి విష్ణుమూర్తి యొక్క ఉత్కృష్టమైన స్థానమందలి తేనె ఊటతో ఉండేటువంటి శ్రీచరణాలను కీర్తించి ఎందరో పూర్వాచార్యులు తరించారు. విశ్వస్రష్టే విశ్వభర్తే విశ్వత్రాతే విచక్షణ విశ్వాంతర్యామినే తుభ్యం విశ్వోత్తీర్ణ విభో నమః. కాబట్టి ఆ స్వామి యొక్క వైభవం విశ్వాన్ని తీసుకురావటమే కాదు, దాన్ని కంటిరెప్పవలే పదిలపరిచి సంరక్షించేటువంటి దేవాధిదేవుడు. ఆయనను ఆశ్రయిద్దాం, తరిద్దాం. ఏది యుగానడు ఏదిగా
వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస
గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద